ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరగడంతో మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. దీంతో అక్కడికి వచ్చిన హరీష్ రావు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ అధికారుల విధులకు ఆటంకం కలిగించారు అంటూ కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. దీంతో ఆయన్ను అరెస్టు చేస్తారంటూ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లారు. దీంతో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. ప్రజాప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదు నమోదు చేయకుండా కౌశిక్ రెడ్డిపై ఉల్టా కేసులు పెట్టారంటూ బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. తెలంగాణలో అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘన నడుస్తోందని హరీష్ రావు ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ పై ఫిర్యాదు చేయడానికి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వెళ్లిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజల తరపున పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడతామంటే అదిరేది బెదిరేది లేదు అన్నారు. ప్రజాక్షేత్రంలో నిలదీస్తూనే ఉంటామన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరగడంతో మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే హరీష్ రావు ఇంటికి వెళ్లారు. దీంతో అక్కడికి వచ్చిన హరీష్ రావు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ అధికారుల విధులకు ఆటంకం కలిగించారు అంటూ కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. దీంతో ఆయన్ని అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లారు. దీంతో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. ప్రజాప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదు నమోదు చేయకుండా కౌశిక్ రెడ్డిపై ఉల్టా కేసు పెట్టారంటూ బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ప్రజాస్వామ్యం అనేది ఖూనీ చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారి హయాంలో ఫిరాయింపులు, దబాయింపులు, అక్రమ అరెస్టులు తప్ప అసలు న్యాయం లేకుండా పోతా ఉంది. నిన్న కౌశిక్ రెడ్డి గారు ఒక కేసు పెట్టడానికి సిఐ గారిది, ఏసీపీ గారి అనుమతి తీసుకొని టైం తీసుకొని ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. కానీ కౌశిక్ రెడ్డి గారు వచ్చేది చూసి ఏసీపీ గారు, సిఐ గారు స్టేషన్ నుంచి వెళ్ళిపోవడము, అరే నా దరఖాస్తు తీసుకోండి, నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు అని చెప్పి ఇలా పిటిషన్ దారిని అరెస్ట్ చేస్తున్నారు. ఎవరి మీద అయితే కౌశిక్ రెడ్డి కేసు పెట్టిండో ముఖ్యమంత్రి మీద ఎఫ్ఐఆర్ నమోదు కాదు, శివధర్ రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ నమోదు కాదు, ఉల్టా కౌశిక్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నారు. అంటే మీ యొక్క తప్పులను ప్రశ్నిస్తే, మీ అఘాయిత్యాలను ప్రశ్నిస్తే ఇలా అక్రమ కేసులు పెట్టి గొంతు నొక్కాలని చూస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ మేము ఒకటే, నేను కూడా వెళ్ళింది ఎందుకు కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నారు, ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారని చెప్పి మేము అడుగుతూ ఉంటే ఇవాళ మమ్మల్ని కూడా అక్రమంగా అరెస్ట్ చేసి ఈరోజు పోలీస్ స్టేషన్కి తెస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నువ్వు అరెస్టులతో ఉద్యమాలు ఆపలేవు, అరెస్టులతో మా గొంతు నొక్కలేవు, అరెస్టులతో సమస్యలు పరిష్కారం కావు. నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి. నువ్వు 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యము అన్నావు. ప్రజాస్వామ్యం ఎక్కడుంది ఈరోజు? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టడానికి పోతే నీ మీద రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టిండని చెప్పి ఇలా కౌశిక్ని అరెస్ట్ చేస్తావా? చట్టం ఎవరికైనా ఒకటే, ముఖ్యమంత్రి అయినా సరే, అది సామాన్య ప్రజలైనా సరే, చట్టం అనేది అందరికీ ఒకటే ఉంటుంది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి తనను ప్రశ్నించే వారి మీద కక్ష పెట్టుకొని
ఇవాళ కేటీఆర్ గారి మీద 5 కేసులు, నా మీద 5 కేసులు, కౌశిక్ రెడ్డి గారి మీద 5 కేసులు, ఇవాళ మా ఎమ్మెల్యేల మీద, మా ఎక్స్ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టి గొంతును ఎక్కాలని చూస్తున్నావు. కేసులు పరిష్కారం కావు. నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి. నువ్వు ఏడాది పాలనలోనే నీ గ్రాఫ్ పడిపోయింది. ఇవాళ ఎలక్షన్లు వస్తే చిత్తుగా నిన్ను ఓడగొడతారు. నువ్వేం పర్మనెంట్ ముఖ్యమంత్రి కావు. దీని పర్యవసానాలు రేపు నువ్వు లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది. ఏ అధికారులు అయితే ఇవాళ ఎక్సెస్ వ్యవహరిస్తా ఉన్నారో, ఏ అధికారులు అయితే రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఈ అక్రమ కేసులు పెడతా ఉన్నారో, రేపు వాళ్ళందరి మీద కూడా రేపు మేము రివ్యూ చేయాల్సి వస్తుంది. రేపు వాళ్ళందరూ కూడా రేపు మళ్ళీ ఇబ్బంది పడతారు. నేను అందుకే చెప్తున్నా, అధికారులు కూడా చట్టానికి లోబడి పనిచేయండి, రాజ్యాంగానికి లోబడి పనిచేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్మనెంట్ కాదు. ఆయన చెప్పినట్టు మీ ఇష్టం ఉన్నట్టు చేస్తే రేపు పొద్దున మీరు అందరు చిక్కుల్లో పడతారు. జాగ్రత్త. తెలంగాణలో అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘన నడుస్తోందని హరీష్ రావు ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ పై ఫిర్యాదు చేయడానికి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వెళ్లిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజల తరపున పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడతామంటే అదిరేది బెదిరేది లేదు అన్నారు. ప్రజాక్షేత్రంలో నిలదీస్తూనే ఉంటామన్నారు. హరీష్ రావు అరెస్టుకు సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి. హరీష్ రావుని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది, పూర్తి సమాచారం. శిలా, ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన చాలా మంది నేతలు కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కాసేపు క్రితమే మాజీ మంత్రి హరీష్ రావును కూడా అరెస్ట్ చేసి మాత్రం పోలీసులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కూడా తరలించారని చెప్పుకోవచ్చు. హరీష్ రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి ఇప్పటివరకు పోలీసులు కూడా తీసుకొచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇవాళ ఉదయం నుంచి పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్దకు పోలీసులు, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ సంబంధించిన పోలీసులు చేరుకోగానే అక్కడికి మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు నేతలు కూడా వెళ్లే సమయంలో కూడా అక్కడికి హరీష్ రావు వెళ్ళగానే మాజీ మంత్రి హరీష్ రావుని అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కూడా తరలించిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఇప్పటివరకే మాజీ మంత్రి జయేశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. వారితో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలా మంది నేతలను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్ కూడా తరలించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా కాసేపటి క్రితమే పాడి కౌశిక్ రెడ్డిని కూడా తన నివాసంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు మాత్రం అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కూడా తరలించిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ట్వీట్ ద్వారా మాత్రం ప్రభుత్వం చేస్తున్న తప్పులు ఏవైతున్నాయో వాటిన్నింటిని కూడా ప్రశ్నిస్తే అక్రమ కేసులు రాష్ట్ర ప్రభుత్వం పెడుతుందంటూ కూడా ఇప్పటివరకే ట్వీట్ లో పేర్కొన్నారు. పార్టీ హామీలపై నిలదీస్తే అరెస్టుల అంటూ కూడా ఇందులో పేర్కొన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రజాప్రతినిధులపై కేసులు, అదేవిధంగా ప్రజలపై కేసులు, కాసులు కేసులు, మాకు సూట్ కేసులు అనే విధంగా కూడా ఇప్పటివరకే వ్యవహరిస్తున్నారంటూ కూడా ఇందులో పేర్కొన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. తెలంగాణలో మాత్రం ఏదైతే ఇప్పటివరకు అరెస్టులు జరుగుతున్నాయో అరెస్టులను మాత్రం ఇప్పటివరకే ఖండిస్తున్నామంటూ కూడా తెలుపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి మాత్రం తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది కాబట్టి కంప్లీట్ కాపీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కంప్లీట్ చేస్తున్నాము, తీసుకోవాలని చెప్పేసి కూడా ఏసీపీకి అదేవిధంగా సిఐకి చెప్పడానికి వెళ్తే మాత్రం అక్కడ అందుబాటులో లేరు అనే విషయాన్ని కూడా ఇప్పటివరకే పాడి కౌశిక్ రెడ్డి కూడా తెలిపిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదే సమయంలో మాత్రం అక్కడ సిఐ ఏదైతే విధులకు కొంతవరకు ఆటంకం కలిగించే విధంగా కూడా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తించారు కాబట్టి తనపై కేసు నమోదు చేస్తున్నామని చెప్పేసి కూడా నిన్న పోలీసులు కూడా ఇప్పటివరకే మాత్రం తెలిపిన సిచ్యువేషన్ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో మాత్రం కాసేపు క్రితమే బంజారాహిల్స్ పోలీసులు మాత్రం పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి కూడా పోలీస్ స్టేషన్ కి తరలించారు కాబట్టి విధులకు ఆటంకం కలిగించారు అనే అంశంపైన కూడా ఇప్పటివరకు అరెస్ట్ చేసినట్టు కూడా ఇప్పటివరకే పోలీసులు తెలుపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇవాళ ఉదయం పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి పోలీసులు చేరుకున్న సమయంలో మాత్రం మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా వెళ్లే సమయంలో మాత్రం వారందరూ కూడా అరెస్టు చేయడానికి మాత్రం ఇప్పటివరకు హరీష్ రావు కూడా ఖండించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల్లో 420 హామీలను పూర్తి స్థాయిలో ఎప్పుడూ అమలు చేస్తారని చెప్పేసి కూడా ప్రతినిత్యం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే అక్రమంగా అరెస్టులు చేస్తుందనే దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాసేపు క్రితమే మాజీ మంత్రి హరీష్ రావు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గర హెచ్ఎంటీతో మాట్లాడిన సందర్భంలో కూడా రాష్ట్రంలో మాత్రం ఇప్పటివరకే ఒక పక్క ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటూనే అక్రమంగా అరెస్టులు కూడా కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా తెలిపిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల్ని కూడా ప్రతిరోజు కూడా అక్రమంగా కేసులు పెడుతున్నారు.
ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు పైన 5 కేసులు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన 5 కేసులు, అదేవిధంగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పైన కూడా పలు కేసులు కూడా నమోదు చేశారని చెప్పేసి దానిపైన కూడా ఇప్పటివరకు హరీష్ రావు కూడా క్లారిటీ ఇచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా ఎన్ని కేసులు పెట్టినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు కావచ్చు, దాంతో పాటుగా ఇచ్చిన 6 గ్యారెంటీలకు సంబంధించిన దానిపైన కూడా ప్రతినిష్టం ప్రశ్నిస్తూ ఉంటామని చెప్పేసి కూడా ఇప్పటివరకే క్లారిటీ ఇస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కాబట్టి మాజీ మంత్రి హరీష్ రావుని అయితే అరెస్ట్ చేసి ఇప్పటివరకు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి తరలించారు. దీంతో పాటుగా మాజీ మంత్రి జయేశ్వర్ రెడ్డి, వారితో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు కూడా అరెస్ట్ చేసి మాత్రం రాయదుర్గం పోలీస్ స్టేషన్ కు తరలించినట్టు కూడా ఇప్పటివరకే సమాచారం అందుతుంది. దీంతో పాటుగా పాడి కౌశిక్ రెడ్డిని మాత్రం ఇప్పటివరకే పోలీసులు అరెస్ట్ చేసి బంజారాజ్ పోలీస్ స్టేషన్ కూడా తరలించిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఈ అక్రమ అరెస్టులు ఏవైతున్నా వీటికి నిరసనగా మాత్రం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మాత్రం మరికాసేపట్లో గచ్చిబౌలి స్టేషన్ కి భారీగా చేరుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. రైట్ ప్రవీణ్, హరీష్ రావుని అరెస్ట్ చేసేటప్పుడు కార్లో ఎక్కించేటప్పుడు ఒక కానిస్టేబుల్ కొంచెం దురుసుగా ప్రవర్తించినట్టు కూడా హరీష్ రావు మీడియాతో మాట్లాడిన సందర్భం మనం చూసాం. అక్కడ ఏం జరిగింది అసలు? ఏదైతే హరీష్ రావుని అరెస్ట్ చేసే సమయంలో మాత్రం అక్కడ కానిస్టేబుల్ కావచ్చు, అదేవిధంగా పోలీసు అధికారులు మాత్రం ఇప్పటివరకే దురుసుగా ప్రవర్తిస్తున్నారని దానిపైన కూడా ఒక క్లారిటీ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఎవరైతే అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టు ఇప్పటివరకే ఆడుతున్నారో ఈ ఆడుతున్న విధంగా మాత్రం వచ్చే రోజుల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం వారిపైన మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలకు కూడా అప్పుడు నిర్ణయం తీసుకుంటారని దానిపైన కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ నేతలు మాత్రం ఒక క్లారిటీ ఇస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే అరెస్టుల విషయానికి వస్తే మాత్రం ఏ విషయాన్ని కూడా ప్రశ్నించినా కూడా అరెస్టులు జరుగుతున్నాయని దానిపైన కూడా బీఆర్ఎస్ నేతలు మాత్రం ప్రతినిత్యం కూడా ప్రభుత్వం పైన కూడా ఒక పక్క ప్రశ్నల వర్షం కురిపిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇదే సమయంలో మాత్రం ఒక పక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల పైన కూడా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కూడా మేమైతే ప్రశ్నించడం మాత్రం ఎక్కడ కూడా ఆపము అంటే దానిపైన కూడా ఇప్పటివరకు ఒక క్లారిటీ ఇస్తున్నారు. కాబట్టి ఎంతసేపు హరీష్ రావు ఇక్కడ ఉండబోతున్నారు. దీంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం చాలా చోట్ల కూడా ఇప్పటివరకే అరెస్ట్ చేశారు. కాబట్టి మీరు లైన్ లో ఉండండి. ప్రస్తుతం కొండా సురేఖ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. సలహాలు ఇవ్వండి, మేము చేసే అభివృద్ధికి సహకరించండి. రేవంత్ రెడ్డి గారు ఏదైనా తప్పు చేస్తే చెప్పండి, ఇది తప్పు చేస్తున్నారు, ఇది సరిదిద్దుకోండి. అది చేసుకోవాలా లేదా అనేది ఆయన ఇష్టం. ఒకవేళ తప్పైతే ఆయన మరి సరిదిద్దుకునే అవకాశం ఉంటే చేసుకుంటారు. ఒకవేళ తప్పు కానప్పుడు కంటిన్యూ అవుతారు. మేధావులు ఉంటారు, విజ్ఞానవంతులు ఉంటారు, అడ్వైజర్లు ఉంటారు. ఒక ముఖ్యమంత్రి ఒక స్టెప్ వేసాడంటే ఒంటరిగా వేయడు. ఒక స్టెప్పు అన్ని అడ్వైజులు తీసుకున్న తర్వాతనే ఒక స్టెప్ ముందుకు వేస్తాడు. ఆయన ఒక స్టెప్ ముందుకు సొంతంగా వేసాడంటే ఆయన ఒక్కరి మీదే కాదు, అది ప్రభుత్వం మీద పడుతుంది, పార్టీ మీద పడుతుంది. కాబట్టి ఎవ్వరు కూడా కళ్ళు మూసుకొని మరి ముందడుగేయరు. అదొక్కటి ఆలోచించుకో కేటీఆర్. మరి మీరు కళ్ళు మూసుకొని ముందడుగు వేశారు కాబట్టి మీరు పోయి బొందల పడ్డారు. ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ లో అంటాడు, ఒక కల్వకుంట్ల ఒక ఫ్యామిలీ బాగుపడ్డది అంటే తెలంగాణ వచ్చిన తర్వాత అనుముల ఫ్యామిలీనే బాగుపడ్డది అని అంటా ఉన్నారు. అనుముల ఫ్యామిలీ బాగుపడటానికి పైసలు ఎక్కడ ఉన్నాయిరా బాబు? నువ్వు మొత్తం అప్పుల ఊపిలో పెట్టేసి ఈరోజు కోట్ల రూపాయలు అప్పులో పెట్టేసి కనీసం మేము వెల్ఫేర్ యాక్టివిటీస్ చేయడానికి డబ్బులు లేకపోతే అప్పులు తీసుకొచ్చి డబ్బులు ఇస్తుంటే ఈరోజు వాళ్ళు దోసుకొని తింటున్నారు అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. అది మీరు చేశారు కాబట్టి ఆ రోజు మీ యొక్క కల్వకుంట్ల ఫ్యామిలీ, మీ కుటుంబ సభ్యులు బాగుపడ్డారు కాబట్టి మీరు అధికారంలో ఉన్నప్పుడు అదే ఆలోచనతోటి ఈరోజు రేవంత్ రెడ్డి గారి కుటుంబం బాగుపడుతుంది అనేటువంటి పద్ధతిలో మీరు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మరి మీరు చేసుకునేవన్నీ మాకు ఆపాదించి మమ్మల్ని బద్నాం చేసే ప్రయత్నం చేయకండి. ప్రజలు ఎవ్వరు కూడా తెలివి తక్కువ వాళ్ళు కారు. ప్రజలు చాలా అవగాహనతోటి మంచి క్లారిటీతోటి ఉన్నారు. ఏ ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, గతంలో మేము ఏం నష్టపోయాము, ఈ ప్రభుత్వం వచ్చినాక మేము ఏ విధంగా ఈరోజు మా పరిపాలన కొనసాగుతుంది అనేటువంటి ఒక క్లారిటీతో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అప్పుడే ఎలక్షన్లు లేవు, నువ్వు అరిసి గీ పెట్టినా కూడా నువ్వు అబద్ధాలు ఇప్పుడు ఆయనే అంటాడు 99 సార్లు చెప్తే ఒక అబద్ధం నిజమైతుంది కావచ్చు అనే పద్ధతిలో రేవంత్ రెడ్డి చెప్తున్నాడు అని. కాదు, అది నువ్వు చెప్తున్నావు. 99 సార్లు చెప్తే ప్రజలు నమ్మి అది నిజం అనుకుంటారని నువ్వు చెప్తున్నావు. కానీ నువ్వు 99 సార్లు కాదు, 9999 సార్లు చెప్పినా కూడా 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. మేము చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ చేస్తాము, మళ్ళీ ప్రజల మెప్పు పొందుతాము. మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇంకా మిగిలినవి కాదు, ఇంకా కొత్త వెల్ఫేర్ యాక్టివిటీస్, కొత్త
హామీలు ఇచ్చి మేము ముందుకు వస్తాము. ఇప్పుడు ఇచ్చిన హామీలన్నీ కూడా ఇంకా 4 సంవత్సరాల సమయంలో 100% మేము పూర్తి చేస్తాము. మరి సంవత్సరంలోపే అన్ని పూర్తి చేయాలనేటువంటి మాట మాట్లాడడం మీరు హాస్యాస్పదం. 10 సంవత్సరాలు మీరుండి కూడా అమలు చేయనటువంటి కార్యక్రమాల లిస్టు మేము బయట పెట్టాలంటే పెడతాము. కాబట్టి మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు, ప్రభుత్వం వైఫల్యం చెందింది అని. కాబట్టి మీరు ఇప్పటి నుంచైనా రైట్. హరీష్ రావు అరెస్ట్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, హరీష్ రావుతో పాటు కౌశిక్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వాళ్ళు ఎక్కడున్నారు, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు పోలీసులు? ఇలా కాసేపటి క్రితమే పాడి కౌశిక్ రెడ్డిని తన నివాసంలో కూడా పోలీసులు అరెస్ట్ చేసి బంజారాహిల్స్ ఆ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాబట్టి బంజారాహిల్స్ పోలీసులు కూడా ఇప్పటివరకు ఆ పలు సెక్షన్లో కూడా కేసులు నమోదు చేశారని చెప్పుకోవచ్చు. ఆ 57, అదేవిధంగా 127/2, అదేవిధంగా 132, 224, 333, 351, అదేవిధంగా 191, దీంతో పాటుగా పలు కేసుల కింద కూడా ఇప్పటివరకు కేసు నమోదు చేసినట్టు కూడా ఇప్పటివరకే పోలీసులు చెప్పారు సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఆ బంజారాహిల్స్ పోలీసులు మాత్రం పాడి కౌశిక్ రెడ్డిని ఆ రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటివరకే తెలుపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ రిమాండ్ కు తరలిస్తే మాత్రం 2 రోజుల పాటు కూడా రిమాండ్ లో ఆ పాడి కౌశిక్ రెడ్డి ఉండబోతున్నారని దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. పోలీసులు ఇప్పటివరకే అయితే ఏదైతే విధులకు ఆటంకం కలిగించారని చెప్పేసి కూడా పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఉదయం వెళ్లారు. వెళ్లిన తర్వాత మాత్రం తన నివాసం వద్ద పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి ఇప్పటివరకే ఆ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కూడా తరలించిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఏదైతే అరెస్టులకు సంబంధించిన మాత్రం మరోసారి కూడా మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ చేశారు అంటూ కూడా ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఆ కౌశిక్ రెడ్డిపై ఉల్టా కేసులు పెట్టారని దానిపై కూడా ఆ ట్వీట్ లో పేర్కొన్న సిచ్యువేషన్ అయితే ఇప్పటివరకే కనిపిస్తున్న ఆ పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఇప్పటివరకే అరెస్ట్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒక పక్క మాజీ మంత్రి హరీష్ రావుని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలిస్తే, అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డిని ఆ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అదేవిధంగా మాజీ మంత్రి జయేశ్వర్ రెడ్డితో పాటు పలువురు నేతలు కూడా ఇప్పటివరకే రాయదుర్గం పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటివరకు చాలా మంది అరెస్టులు జరుగుతున్నాయి. అక్రమ అరెస్టులు కూడా మేము ఖండిస్తున్నాము అంటూ కూడా ఇప్పటివరకే మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా ఆ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇప్పటికైతే బంజారాహిల్స్ ఆ పోలీస్ స్టేషన్ కి పాడి కౌశిక్ రెడ్డిని మాత్రం ఇప్పటివరకే తరలించారు. కాబట్టి ఇప్పటికి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి హరీష్ రావు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. భారీగా కూడా ఇప్పటివరకే ఆ కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. కాబట్టి మరి కాసేపట్లో కూడా కార్యకర్తలు భారీగా కూడా గచ్చిబౌలి స్టేషన్ కు తరలించే ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా తెలుస్తున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా పాడి కౌశిక్ రెడ్డి అయితే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి వచ్చారో, వచ్చిన తర్వాత మాత్రం పోలీస్ స్టేషన్ వద్ద ఇప్పటివరకే భారీగా పోలీసులు కూడా మోహరించారు. గేట్లకు ఇప్పటివరకే లాక్ వేశారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్దకి ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు ఎవరు రావద్దు అంటూ కూడా ఇప్పటివరకే ఆ పోలీసులు చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. బంజారాహిల్స్ ఆ పోలీస్ స్టేషన్ వద్ద మాత్రం ఇప్పటివరకే భారీగా కూడా పోలీసులను మోహరించి మాత్రం అక్కడ ఎవరు రాకుండా కూడా అక్కడ పోలీసులందరూ కూడా బందోబస్తును ఏర్పాటు చేస్తారు. దాంతో పాటుగా గచ్చిబౌలి స్టేడియంలో మాత్రం మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలా మంది నేతలు ఇప్పుడు గచ్చిబౌలి స్టేషన్ లో ఉన్నారు. దీంతో పాటుగా చాలా మంది కూడా కార్యకర్తలు కూడా ఇక్కడికి చేరుకుంటారని చెప్పేసి కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం ఇప్పటివరకే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టును అక్రమం అని చెప్పడం, దాంతో పాటుగా ఆ మాజీ మంత్రి హరీష్ రావు అరెస్టును కూడా అక్రమం అంటూ కూడా ఇప్పటివరకే ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా కాసేపట్లో ఆ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కూడా భారీగా కూడా ఆ పోలీసులను అయితే మోహరిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. శీలా, రైట్. థ్యాంక్ యూ ప్రవీణ్. ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషాలు చేయకంటే అవే కానిస్టేబుల్ ఏమన్నావు? ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషా చేయకంటే ఈ కానిస్టేబుల్ తమాషాలు చేయకంటున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయకని ఒక కానిస్టేబుల్ నన్ను బెదిరిస్తున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషాలు చేయకంటే అవే కానిస్టేబుల్